సింహరాశి వారికి సంబంధించుద్దాం. సింహరాశి వారికి సంబంధించి ఈ సప్తగ్రహ వీక్షణ, అష్టగ్రహ వీక్షణ. ఎందుకంటే రాహుకి 5th 9th ఆస్పెక్ట్లు ఉంటాయి అంటూ ఉంటారు. బట్ రాహుతో కూడా కలిపితే అయితే అష్టగ్రహాల యొక్క వీక్షణ వృశ్చిక రాశి మీద ఉంటాం. సో ఇక్కడ మనం చూస్తే సింహరాశి వారికి వీళ్ళకి ఎటువంటి ప్రభావం చూపించబోతుంది. సో ఇక్కడ మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ రవి, బుధ, శుక్ర, చంద్ర, గురులు, మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ ఈ సిట్టింగ్ ఇన్ యువర్ 10th హౌస్. జూన్ 1 మొదలుకొని ఈ జూన్ నెల మొదటి 15 రోజులు కూడా హెక్టిక్ షెడ్యూల్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. వృత్తిపరమైన విషయాల్లో మోర్ స్ట్రెస్, మోర్ వర్క్ ఉండే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిదీ కూడా మీ కెరీర్ని, మీ కర్మస్థానాన్ని ప్రభావితం చేస్తూ ఉండటం వల్ల ఎక్కువగా అటు ప్రొఫెషనల్ నుంచి కావచ్చు, అంటే జాబ్ పరంగా కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, ఇంకెక్కడి నుంచో కావచ్చు, ఇలా అంటే కర్మస్థానం అనేది యాక్టివేట్ అవుతూ ఉంటాం. ఇక్కడ ఈ 5 గ్రహాల యొక్క స్థితి ఉంటాం. ముఖ్యంగా 5, 6, 7 తారీఖుల్లో మనం చూస్తున్నట్టయితే కనుక ఈ మోర్ స్ట్రెస్ని మనం గమనించవచ్చు. ఇక్కడ చూస్తే కనుక మెయిన్గా అది చంద్రుడికి నీచరాశి అయింది, బుధుడికి శత్రురాశి అయింది, శనికి శత్రురాశి అయింది. ఇంకా ఇక్కడ 3 గ్రహాలకి శత్రురాశి అయ్యి అక్కడ వృశ్చిక రాశి మీద 4th స్థానం మీద ఉండటం వల్ల యు ఆర్ ఫీలింగ్ వెరీ ఎమోషనేటివ్, వెరీ ఎమోషనేటివ్గా మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలు, గృహపరమైన విషయాలకి సంబంధించి వెరీ ఎమోషనల్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. మీ ఇన్నర్ పీస్ని, మానసిక ప్రశాంతతని ఈ యొక్క ట్రాన్సిట్ ఎక్కువగా ఫ్లక్చువేట్ చేసే ఆస్కారాలు ఇన్ డెప్త్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ప్రాపర్టీస్ విషయంలో మీరు తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ, వాహనాలు నడిపే విషయంలో కానీ, వాహనాలు కొనే విషయంలో కానీ, వాహనాలు అమ్మే విషయంలో కానీ, ఎలాంటి విషయంలో అయినా సరే, కుటుంబ సభ్యులకి సంబంధించిన ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కానీ ఇక్కడ 5 గ్రహాలు ఇంపాక్టింగ్ ఇన్ యువర్ 4th హౌస్. కాబట్టి ఈ విషయంగా సో ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఇన్ని గ్రహాల యొక్క వీక్షణ మీ ప్రాపర్టీ మీద, మీ అసెట్ కావచ్చు, ఇంటికి సంబంధించిన పరిస్థితులు కావచ్చు. సో ఏవో ఏదో అక్కడ గుంట తవ్వుతున్నారంట, లేకపోతే ఇది పక్కన ఏదో ఎక్స్టెండ్ చేస్తున్నారంట, లేకపోతే ఇక్కడ ఏదో చేస్తున్నారంట. సో ఇంటికి సంబంధించిన పరిస్థితులు, ఇలాంటి వార్తలు, ఏదో అక్కడ ఏదో జరగబోతుంది ఇంటికి సంబంధించి, లేకపోతే అక్కడ మళ్ళీ ఇది తీసి ఇంకోటి ఏదో రెనోవేషన్ చేయాలంట. ఇలాగా వాహనాలు కొనే విషయంలో కావచ్చు, అమ్మే విషయంలో కావచ్చు, ప్రాపర్టీస్ విషయంలో కావచ్చు, ఇంటి విషయాల్లో కావచ్చు, డొమెస్టికల్గా కావచ్చు, మీ యొక్క ఇన్నర్ పీస్ అనేది ఈ యొక్క 15 రోజులు కూడా కొంచెం చక్కగా ఇక్కడ ఫ్లక్చువేట్ అయ్యే ఆస్కారాలు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం చూస్తే కనుక మరి దశమ స్థానంలో ఇన్ని గ్రహాల యొక్క ట్రాన్సిట్ అనేది జరుగుతుంది. కాబట్టి పూర్తిగా మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ చాలా వరకు కూడా ప్రతిదీ ఏంట్రా బాబు, ఇన్ని నా చేతులతోనే చేయాల్సి వస్తుంది, ఇన్ని పనుల మరి ఒక్కొక్కటి అని. సో ఇక్కడ కొంతవరకు ఏంటంటే జాబ్కి ట్రై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో దిస్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇన్ని గ్రహాలు వచ్చాయి కాబట్టి ఎటువైపు నుంచి ఏ ఆఫర్ వస్తుందో మనకే తెలియదు. సో డెఫినెట్గా ప్రొఫెషనల్గా ఎవరైతే ట్రై చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పకుండా ట్రై చేసుకుంటే ఇంకా మంచిది. బట్ ఇది తప్పకుండా సమ్ ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి మీ దగ్గర వారు, మీ ఫ్యామిలీ వారు, మీ కుటుంబంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకు వస్తున్న చిన్నపాటి సమస్యలకి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ ఎమోషన్ అయ్యే ఆస్కారాలు ఇలాంటివి కూడా ఈ యొక్క ట్రాన్సిట్లో సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ దశమస్థానం ఎంతగా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మీ ఇన్నర్ పీస్ చాలా వరకు ఇన్ని గ్రహాల యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ ఇక్కడ 4th హౌస్ మీద ఉండడం అనేది ఇక్కడ చాలా వరకు మానసికంగా మాత్రం సింహరాశి వారికి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మానసికంగా మీకు ఆనందాన్ని కలిగించే విషయాలు ఏమన్నా చేయండి. మానసికంగా మీకు ఏదైనా బాధని, డిప్రెషన్ని కలిగించే విషయాలకి దూరంగా ఉండండి. అదే రెమెడీ. గురుగారు రెమెడీ ఏంటి అంటారు, ఇదే రెమెడీ. సో కాబట్టి తప్పకుండా సింహరాశి వారికి సంబంధించి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టేటస్లో పెట్టుకున్న, మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వెల్విషర్స్ ఇంకెవరు ఉంటే వాళ్ళకి పంపించుకున్న ఇలాంటి రేర్ ట్రాన్సిట్కి సంబంధించి మనం చక్కగా వాళ్ళకు కూడా తెలియజేసిన వాళ్ళు అవుతాం. సో కాబట్టి 4th హౌస్ మీద ఆస్పెక్ట్ ఏదైతే జరుగుతుందో సింహరాశి వాళ్ళు, సో కాబట్టి మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.